వన్ మోర్ పూజా వ్లాగ్ అయితే చూసేయండి. ఇది అమావాస్య రోజు చేసుకున్న పూజ. ఆషాఢంలో వచ్చే అమావాస్యకైతే చాలా విశిష్టత అయితే ఉంటదంట. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంటదంట. ఈ రోజైతే పెళ్ళైన ప్రతి ఆడపిల్ల హస్బెండ్ బాగుండాలని పూజ అయితే చేసుకోవాలంట. సాక్షాత్తు ఆ పార్వతీదేవి, పరమశివుడు బాగుండాలని చెప్పి ఇప్పటికీ కైలాసంలో ప్రతి ఆషాఢ అమావాస్యకైతే పూజ అయితే చేస్తారంట. ఇంక నేను మార్నింగే లేచి దేవుడి మూలనైతే దీపం పెట్టేసాను. తర్వాత రామ్‌కి ఫోను చేస్తే రామ్ అయితే ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. రాగానే తనకి కాళ్ళు కడిగి, పసుపు, కుంకుమ పెట్టి, హారతిచ్చి, తను బాగుండాలని చెప్పి శివపార్వతుల దగ్గర ఉంచిన తోరణాన్నయితే తన చేతికైతే కట్టాను. పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా! భర్తలోనే మనం దేవుడినైతే చూసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలన్నవి వస్తూ ఉంటాయి. తను బాగుంటేనే కదా ఇల్లన్నది బావుంటది. ప్రతి మగాడు బాగుంటేనే ఇల్లన్నది బావుంటది. అది తండ్రన్న అవ్వచ్చు, అన్నన్న అవ్వచ్చు, భర్తన్న అవ్వచ్చు. ఇంకా చాలామంది దగ్గర వింటున్నాను, ఆడది లేకపోయినా బతికియొచ్చు, మగోడు లేకపోయినా బతికియొచ్చని. అలా ఎలా బతుకుతాను చెప్పండి? ఇద్దరూ లేనిదే సృష్టే లేదు కదా! ఇంక నేనైతే రామ్ దగ్గరైతే ఆశీర్వాదం అయితే తీసేసుకొని శివయ్య గుడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే అమావాస్య కదా! కాలభైరవ స్వామి దగ్గరైతే దీపం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని, శివపార్వతుల దర్శనం అయితే చేసేసుకొని, రోజు అక్కడ అన్నదానం అయితే పెడతారు. అన్నం అయితే తినేసాము. అక్కడ వీడియో షూట్ చేయనివ్వరు. ధర్మకర్త ఒప్పుకోరు. అందుకే వీడియో అయితే సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాను. ఇక్కడికి ఆవు కనిపిస్తుంది కదా! దీని పేరు గౌరి. మొన్నే దీనికొక ఆవైతే పుట్టింది. దాని పేరు లక్ష్మి. రామ్‌కి ఆవులంటే చాలా ఇష్టం. ఎప్పుడెళ్ళినా కంపల్సరీ అరటిపళ్ళయితే తినిపిస్తారు. తనకి ఒకే ఒక కల ఎప్పటికైనా ఒక గోశాల పెట్టాలన్నది. ఇంక శివయ్యకైతే అభిషేకం చేసి ఇంటికైతే వస్తాం. బాయ్ బాయ్.